ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు సిట్ అధికారులు. ఈ క్రమంలో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లారు. ఇప్పటి వరకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 5 సార్లు విచారించింది సిట్. సుమారు 40 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించలేదన్న నిర్ణయానికి వచ్చిన అధికారులు ఈ కీలక డెసిషన్ తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. పిటిషన్లో ప్రభాకర్ రావు మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంను కోరబోతున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఆగస్టు 5 వరకు అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రభాకర్ రావుకున్న రిలీఫ్ ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో మిగిలిన పార్ట్ అంతా కూడా కేవలం ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ. ఆయన చెప్పే సమాచారం ఆధారంగా ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఒక కంక్లూడ్ తీసుకురావాలని సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది పొలిటికల్ లీడర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, చాలామంది కీలక నేతల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక మిగిలింది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బండి సంజయ్ లాంటి కీలక నేతలు, మంత్రులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్న అంశాలు మాత్రమే. కానీ ప్రభాకర్ రావు ఎపిసోడ్ అయితే ఉందో, ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ జరిగిందన్న ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సో ఇన్ని నెంబర్లు పొలిటికల్ లీడర్లు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేయడం వెనకాల ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి మోటోని కనుక్కునే ప్రయత్నం సిట్ చేసినప్పటికీ కూడా సిట్ అధికారులకి ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ సహకరించలేదు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత 5 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు, 5 సార్లు సిట్ ముందుకు వచ్చారు. అనేక సార్లు సిట్ ఆయన దగ్గర నుంచి అనేక సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన సిట్ అధికారులకు కోఆపరేట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన పూర్తి స్థాయిలో పోలీసులకు సహకరించలేదు. దీంతో సిట్ అధికారులకు ఉన్న ఏకైక ఆప్షన్ సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీ వరకు ఎట్లాంటి కోఆర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు, ఆయన మీద ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తేనే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ కస్టోడియల్ ఇంటరాగేషన్ ఖచ్చితంగా జరగాలన్నది సిట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే వెజోన్ డీసీపీ విజయ్ కుమార్తో పాటుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఎవరైతే ఈ ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి రిలీఫ్ని ఇమీడియట్గా తీసేయాలి, కస్టోడియల్ ఇంటరాగేషన్కి పర్మిషన్ ఇవ్వాలి, అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో పెట్టుకుంటేనే పూర్తి స్థాయిలో విచారణకు కోఆపరేట్ చేశారు. కొన్ని విషయాల మొత్తం ఫోన్ ట్యాపింగ్లో పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రభాకర్ రావు చుట్టూ ఉన్నాయి. కాబట్టి సో కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తేనే పూర్తి విషయాలు బయటకు వస్తాయన్న యోచనలో సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ కేసులో పూర్తిగా ఆ దర్యాప్తు అంతా కూడా పూర్తయిపోయింది. పొలిటికల్ లీడర్ల స్టేట్మెంట్ కూడా రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి సో కస్టోడియల్ ఇంటరాగేషన్ని కావాలన్న ఉద్దేశంతోనే ప్రభాకర్ రావు వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ఉన్నారు. రేపు సుప్రీంకోర్టు కీలక కొంత ఆదేశాలు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.